మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద ఈ నెల 26న జరిగిన ఘోర బస్సు ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అదుపు తప్పి టిప్పర్ను ఢీకొని మంటలు చెలరేగి 14 మంది సజీవ దహనమయ్యారు. మరో 28 మందికి తీవ్ర గాయాలు కాగా గాయపడిన వారిలో 16 మందిని అత్యవసర చికిత్స కోసం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారు మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని లోటును మిగిల్చింది. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కాంతారావు అందిస్తారు. మార్కాపురంలో జరిగిన రోడ్డు దుర్ఘటన యావత్ భారతదేశమంతా తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసిందని చెప్పుకోవాలి. ఈ రోడ్డు ప్రమాదంలో 14 మంది సజీవ దహనం అవటం అనేది ఆంధ్రప్రదేశ్ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఈ ప్రమాదానికి ముఖ్య కారణం ఆ డ్రైవర్ల నిర్లక్ష్యం అనే తెలియజేస్తుంది. అయితే జగిత్యాల జిల్లా నుంచి ఇంజమూరు వెళ్ళే ఈ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా మార్కాపురం జిల్లా వచ్చిన తర్వాత అక్కడ నుండి మార్కాపురం హైవే దాటిన తర్వాత రాయవరం మార్గంలో వస్తుండగా ఒక్కసారిగా ఆ పలకల క్వారీ దగ్గర రోడ్డు మలుపు తిరుగుతూ అది ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొనడం అయితే జరిగింది. అయితే ఈ టిప్పరు ఢీకొన్న సమయంలో ఒక్కసారిగా ఆ టిప్పర్కు ఉన్న ఆయిల్ ట్యాంక్ అయితే పేలిపోవటం, అలాగే ఆ ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడటం అయితే జరిగింది. అయితే ఈ మంటలు ఒక్కసారిగా ఒక 10-15 నిమిషాల్లోనే బస్సు మొత్తం వ్యాపించి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకొని ఆర్తనాదాలతో భయంభ్రాంతులతో ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ ఉలిక్కిపాటు పడి దాంట్లో 14 మంది సజీవ దహనం అయితే అవడం అయితే జరిగింది. అయితే ఈ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కొంతమంది ఆ కిటికీ అద్దాలు పగలగొట్టుకొని కొంతమంది బయటపడిన పరిస్థితి ఉంది. అయితే ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారిలో అనేక మంది వలస కూలీలుగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే కనిగిరి అలాగే నెల్లూరు జిల్లాలకు సంబంధించిన వాళ్ళు అనేక మంది తెలంగాణ ప్రాంతంలో బేల్దార్ పనులకు వెళ్తూ అక్కడ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఉన్న ఈ వలస కూలీలు ఎవరైతే ఉన్నారో శ్రీరామనవమి పండుగ జరుపుకోవడానికి ఆ బస్సులో ప్రయాణిస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే వారు ఒక్కసారిగా ఆ బస్సులో ప్రయాణిస్తూ తెల్లవారుజామున నిద్రమత్తులో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగటం అనేది చాలా ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే పండగ చేసుకోవడానికి వస్తున్న వలస కూలీలలో ఇలాంటి విషాద సంఘటన జరగటం అనేది అక్కడ వాళ్ళ బంధువులు అయితే కానీ గ్రామాల్లో అయితే కానీ విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రమాదం జరగటం అనేది చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ప్రమాదానికి సంబంధించి అనేక మంది ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు అలాగే పలువురు మంత్రులు కూడా దిగ్భ్రాంతిని ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రమాదం అనేది ఇటు రాష్ట్రం మొత్తమే కాకుండా యావత్ భారతదేశం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటు జరిగిన పరిస్థితి ఉంది. అలాగే గత సంవత్సరం అక్టోబర్ నెలలో కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదం మరిచిపోకముందే ఈ మార్కాపురంలో కూడా ఇలాంటి ప్రమాదం జరగడం అనేది ప్రజల్లో భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు అధికారులు కూడా ప్రమాదాలు జరిగినప్పుడే వీటి గురించి అప్రమత్తం అవటము, అలాగే బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ల గురించి కొంతకాలమే వాటిని చేయడం అయితే జరుగుతుంది. కానీ తర్వాత మరలా యథాస్థితికి వచ్చేసి ఆ బస్సులకి ఎలాంటి ఫిట్నెస్ లేకుండా కూడా వాటికి ఇచ్చిన రూట్ మార్గంలో బస్సులు నడపకుండా వాటి ఇష్టానుసారంగా ట్రావెల్స్ యాజమాన్యము బస్సులు నడపడము, అధిక లాభాల కోసం ఎక్కువ మందిని ప్రయాణికులను బస్సుల్లో ఎక్కించడము, ఇలా చేస్తూ ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఆ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఒక్క డ్రైవరే 500 కిలోమీటర్లు ఒకే డ్రైవరు బస్సును నడపడం ద్వారా కూడా ఇలాంటి సంఘటనలు సంభవిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అనేది అయితే మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఏదైతే హరికృష్ణ ట్రావెల్స్ అయితే ఉందో ఆ హరికృష్ణ ట్రావెల్స్ బస్సు అనేది మొదటగా వినుకొండ నుంచి దర్శి, పొదిలి అలాగే కనిగిరి మీదుగా వెళ్లాల్సిన బస్సుని సాంకేతిక కారణాల ద్వారా ఎర్రగొండపాలెం నుండి ఇటు మార్కాపురం నుంచి పొదిలి వెళ్లాల్సి ఉంది. అయితే మార్కాపురం ఎర్రగొండపాలెం వచ్చిన ఈ బస్సు ఒక్కసారిగా స్టీరింగ్ స్ట్రక్ అయిపోయి అక్కడ ఏదైతే హరికృష్ణ ట్రావెల్స్ బస్సుని నిలిపివేయడం జరిగింది. అయితే ఆ డ్రైవరు అక్కడ స్టీరింగ్ని తాత్కాలిక మరమ్మతులు జరిపించి అక్కడ నుంచి మరలా బస్సుని తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే అక్కడ ఎర్రగొండపాలెంలో ఆగిన బస్సుని ప్రయాణికులు ఈ బస్సు
సరిగా లేదు, ఈ బస్సుని మార్చి మరలా ఇంకొక బస్సుని ఏర్పాటు చేయండి అని చెప్పేసి యాజమాన్యానికి అయితే తెలిపిన పరిస్థితి ఉంది. అయితే యాజమాన్యం దీన్ని పట్టించుకోకుండా బస్సు డ్రైవర్కి ఎలాగా ఒక రకంగా ఈ బస్సుని తీసుకొని రమ్మని చెప్పడంతో అతను ఏదైతే వినుకొండ, దర్శి, అలాగే పొదిలి, కనిగిరికి రావాల్సిన మార్గంలో రావాల్సిన బస్సుని షార్ట్ కట్ మార్గం ద్వారా ఎర్రగొండపాలెము, మార్కాపురం ఇట్లా కనిగిరి తీసుకెళ్ళి గమ్య ప్రాంతాన్ని చేర్చే విధంగా రూట్ అయితే మార్చడం అయితే జరిగింది. అయితే అదే బస్సులో ఇటు దర్శి, వినుకొండ, అలాగే కుర్చేడు ప్రాంతంలో ఉన్న ప్రయాణికులను కూడా దించేసి ఎర్రగొండపాలెం నుంచే బస్సు నడపడం అయితే జరిగింది. 14 మంది మృతులలో 8 మంది అయితే గుర్తించడం అయితే జరిగింది. మిగతా వారిని మటుకు గుర్తించడంలో అధికారులు అయితే విఫలం చెందారని తెలుస్తుంది. అయితే వారిని గుర్తించడానికి వారి బంధువులను పిలిపించి DNA టెస్టులు చేయించి వారికి ఎవరెవరు ఏ మృతదేహం ఎవరికి సంబంధించింది అనేది తెలుసుకొని ఈరోజు ఉదయం అందరినీ ఒక ప్రత్యేకమైన వాహనాలు అంటే అంబులెన్సులను పిలిపించి వారి బంధువులకైతే అప్పగించడం అయితే జరిగింది. ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే మృతుల కుటుంబాలకి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మృతి చెందిన వారికి 5 లక్షలు, అలాగే గాయపడిన వారికి 2 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా అయితే ప్రకటించడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా 2 లక్షల రూపాయలను మృతి చెందిన వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం జరిగింది. అలాగే గాయపడిన వారికి 50,000 చొప్పున ఈ ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం జరిగింది. అయితే స్థానికంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎవరైతే వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అయితే జగన్ ఆధ్వర్యంలో మృతుల కుటుంబాలకి ₹1,00,000 ఇస్తున్నట్టు ఆయన కూడా ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా అనేది చాలదు, ఇంకా ఎక్కువగా ప్రకటించాలని అయితే కొంతమంది రాజకీయ నాయకులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సంఘటన జరగటం అనేది భారతదేశం అయితే ఇటు ఆంధ్ర అయితే 2 తెలుగు రాష్ట్రాలలో చాలా దిగ్భ్రాంతిని గురి చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదంలో అనేక కుటుంబాలు వారి జీవన ఉపాధిని కోల్పోయాయని చెప్పొచ్చు. అనేక కుటుంబాలలో శోధన నింపిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కుటుంబాలకి ఇవి చేసే ఆర్థిక సహాయం అనేది ఏ పాటిదనేది మనం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ ప్రశాంత్తో కాంతారావు, స్వతంత్ర న్యూస్, ఒంగోలు. మార్కాపురం